గత ప్రభుత్వ చర్యలతో తమకు అన్యాయం జరిగిందంటున్నారు ఆర్టీసీ మాజీ ఉద్యోగులు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ ఇంటికి చేరిన దాదాపు 1000 మంది ఆర్టీసీ మాజీ ఉద్యోగులు తమ గోడు చెప్పుకునేందుకు సీఎం ఇంటికి చేరుకున్నామని తెలిపారు. చిన్న చిన్న కారణాలతో గత ప్రభుత్వం తమను ఉద్యోగాల నుంచి తొలగించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ మాజీ ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల్లోని ఉద్యోగులకు అన్యాయం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి. 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మా పిల్లలు, మా తల్లిదండ్రులు రోడ్ల మీద పడ్డ మరక పరిస్థితుల్లో ఉన్నాం. మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం, అంతకుమించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఉద్యోగాల కోసం. మా ఉద్యోగాలు మాకు ఇచ్చే సంతోషం. ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు. అది ఏమైందంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాది కేఎంపీ రాకున్నా మా మిన్ని ప్లస్ రిజర్వేషన్ తీసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అన్న కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆబ్సెంటీజం ఒక్కనాడు రాకపోతే ఏదో జ్వరం వచ్చి మోషన్స్ పెట్టి అంటే కూడా డైరెక్ట్ 2 రోజులు వస్తారు, 3వ రోజు లైన్ గా ఆబ్సెంట్ చేస్తారు. పోయి అక్కడ ఇళ్ళ పడితే కూడా డ్యూటీలో తీసుకోరు. ఈ సబ్జెక్ట్ మీద మీరు ఎండి సజ్జనారు కలవారు మాకు అంత ఛాయిస్ ఇయ్యారు. అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లున్నదంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎండి ఆఫీస్ కాదు, ఆర్ఎం ఆఫీస్ కూడా లోపల రానియరు.